మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు పడింది. మహిళలపై అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా తేల్చిన బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పిచ్చింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రిత్విక్ నడి తెలుసుకుందాం. రిత్విక్, చెప్పండి, అత్యాచారం కేసులో కర్ణాటక కోర్టు జీవిత ఖైదు విధించినట్టుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజ్వల్ రేవణ్కు జీవిత ఖైదు విధించిన నేపథ్యంలో కోర్టు ఏం చెప్పింది? ఆ కోర్టు తీర్పులో ఏముంది? స్వామి, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్కు జీవిత ఖైదు విధిస్తూ కూడా కొద్దిసేపటి క్రితం ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసు 2024లోనే ఆయన మీద 4 కేసులు నమోదయ్యి కోవిడ్ సమయంలో 2020-21 సమయంలో ఆయన ఇంట్లో పనిచేసే పని మనిషి మీద అత్యాచారం చేయడం, అట్లాగే లైంగిక వేధింపులు, అట్లాగే వీడియోలు చిత్రీకరించడం వంటి కేసుల మీద ఆయన గత ఏడాది ఏప్రిల్ 28న హసన్ అక్కడ లోకల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన తర్వాత ఏదైతే ఎంపీ ఎలక్షన్లు జరిగాయి ఆ సమయంలో కూడా ప్రజ్వల్ రేవణ్కు సంబంధించిన అశ్లీల చిత్రాలకు సంబంధించి, అశ్లీల వీడియోలు, ఫోటోలకు సంబంధించి పెన్ డ్రైవ్లు కూడా బయటపడ్డాయి. ఆ తర్వాత ఆయన మీద మొత్తం కూడా 4 కేసులు నమోదయ్యాయి. సొంత కేసు అయితే ఆయన ఇంట్లో పనిచేసే 47 ఏళ్ల పని మనిషి ఆమె ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు నమోదు చేసి ఆ తర్వాత దర్యాప్తు చేపడుతున్నారు. ఏదైతే ఎంపీ ఎలక్షన్లు జరిగాయో ఆ ఎలక్షన్ ఓటింగ్ 6 రోజుల ముందు ఈ అశ్లీల వీడియోలకు సంబంధించిన పెన్ డ్రైవ్లు హాసన్ లో ఎక్కువగా అక్కడ అంతా కూడా ప్రజల వద్దకు చేరాయి. ప్రజల వద్దకు చేరడంతో ఈ కేసు తీవ్రత పెరగడింది. ఆ తర్వాత ప్రజ్వల్ రేవణ్ ఇక్కడి నుంచి కూడా విదేశాలకు పారిపోవడం జరిగింది. దీని మీద పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఫిర్యాదు చేయడంతో దీని మీద సిట్టు విచారణకు ఆదేశించారు. విచారణలో భాగంగా కూడా ఆయన విదేశాల్లో ఉండగా కూడా లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. లుకౌట్ జారీ చేసిన తర్వాత ఆయన విదేశాల నుంచి వచ్చి పోలీసులకు లొంగిపోయారు. అప్పటి నుంచి కూడా ఈ కేసు విచారణ అయితే కొనసాగుతుంది. మొదట గత ఏడాది ఏప్రిల్ 28న నమోదైన పని మనిషి అత్యాచార కేసులో నిన్న విచారణ జరిపారు. నిన్న విచారణ జరపగా కూడా దీని మీద ఆయనను దోషిగా చేర్చారు. అయితే ఇవాళ శిక్ష ఎంతవరకు ఖరారు చేయాలని చెప్పి ఇవాళ తీర్పు ఇస్తామని చెప్పి నిన్న చెప్పడం జరిగింది ప్రజాప్రతినిధులు కోర్టు. అయితే ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా దీని మీద విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ ప్రారంభించే సమయంలోనే కూడా ప్రజ్వల్ రేవణ్ ఆయన తరపు న్యాయవాదులు కూడా న్యాయమూర్తి ముందు చెప్పడం జరిగింది. తనకు రాజకీయ భవిష్యత్తు తక్కువ వయసులోనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి చిన్న వయసులోనే రాజకీయంగా ఎదుగుతున్న కారణంగా కూడా రాజకీయ దురుద్దేశంతోనే ఆయన మీద ఇలాంటి అభియోగాలు మోపారని చెప్పి చెప్పుకోవడం జరిగింది. శిక్ష తక్కువగా విధించాలని చెప్పి కూడా న్యాయమూర్తి ముందు ఆయన ప్రజ్వల్ రేవణ్ కన్నీరు పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే పరిస్థితుల్లో కూడా దీని మీద విచారణ అయితే కొనసాగుతూ వచ్చింది. అయితే కొద్దిసేపటి క్రితం కూడా ప్రజాప్రతినిధి కోర్టులో తీర్పు వెల్లడించడం జరిగింది. ఆయనకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ కూడా కొద్దిసేపటి క్రితమే తీర్పు వెల్లడించడం జరిగింది. దీంతో పాటు కూడా భారీగా జరిమానా కూడా విధించడం జరిగింది. ప్రస్తుతం ఒక కేసులో తీర్పు రాగా కూడా మరో 3 కేసులు కూడా విచారణ జరుగుతున్న నేపథ్యంలో గత 14 నెలలకు కూడా ప్రజ్వల్ రేవణ్ పరప్ప నగర్ హత్యలో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తల్లిదండ్రులను చూసి కూడా 6 నెలలు అవుతుందని చెప్పి తనకు శిక్ష తగ్గించాలని చెప్పి వేడుకున్నప్పటికీ కూడా జీవిత ఖైదు శిక్ష అయితే విధించడం జరిగింది. స్వామి, రైట్ రిత్విక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.